నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్ను అనుమతించాలని విజ్ఞప్తి. ఫార్ములా ఈ కేసులో అరవింద్ వాంగ్మూలం నమోదు చేస్తున్న ఏసీబీ, నిధుల బదిలీపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ. మేడ్చల్ జిల్లాలో నకిలీ ఐస్ క్రీంల విక్రయం, కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. కరీంనగర్లో మళ్లీ రగులుతున్న డంపింగ్ యార్డు సమస్య, బయోమైనింగ్ ఏజెన్సీకి బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేత. హమాస్కు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు, అధ్యక్షుడిని అయ్యేలోపు ఇజ్రాయెల్ బందీల విడుదలకు హుకుం. ఈ ఫార్ములా కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణకు న్యాయవాదిని అనుమతించాలన్న కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ కు హైకోర్టు అనుమతించింది. గురువారం విచారణకు రావాలని మరోమారు ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు హైకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ ఈ నెల 6వ తేదీన విచారణకు వచ్చారు. కానీ తన న్యాయవాదిని విచారణకు రానివ్వనందున హాజరు కాలేనంటూ ఏసీబీ ప్రధాన కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయారు. అనంతరం ఆ అంశంపై దర్యాప్తు అధికారులకు నోటీసుల ద్వారా తన వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మరోసారి హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు ఇవ్వగా ఇప్పుడైనా న్యాయవాదిని అనుమతించాలంటూ కేటీఆర్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దానికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ కొనసాగుతోంది. 2 గంటలుగా అరవింద్ కుమార్ను ఏసీబీ విచారిస్తోంది. విదేశీ సంస్థకు నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్ తన పరిధిలోని హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేయించారన్న ఆరోపణలపై ఏసీబీ విచారిస్తోంది. నిధుల బదిలీపై ఏస్ నెక్స్ట్ జెన్తో జరిగిన ఒప్పందాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. విచారణలో అరవింద్ కుమార్ వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఇదే కేసులో బిఎల్ఎన్ రెడ్డిని సైతం ఈడీ విచారిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మనీ లాండరింగ్ కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫార్ములా ఈ కార్ల రేస్ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను 2 గంటల నుంచి ఏసీబీ విచారిస్తోంది. నిధుల బదిలీ సహా నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నల వర్షం కురిపిస్తోందని తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షైన్, ఈ కేసులో కొద్దిసేపటి గత 2 గంటల నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. అరవింద్ కుమార్ని సుదీర్ఘంగా అధికారులు విచారిస్తున్నారు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ అంతా కొనసాగుతుంది. ముఖ్యంగా అప్పుడు జరిగినటువంటి ఒప్పందం ప్రకారం చేసినటువంటి లావాదేవీల వ్యవహారంపై ఆరా తీస్తుంది. నిన్న సోదాలు చేసినటువంటి ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ప్రమోటర్గా ఉన్నటువంటి సంస్థ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి పలు కీలక డాక్యుమెంట్లు, తర్వాత హార్డ్ డిస్క్ల ఆధారంగా వాటిని విశ్లేషిస్తూ డాక్యుమెంట్ల ఆధారంగా అతను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒప్పందం జరిగిన విధానం, నగదు బదిలీకి నిబంధనలు అతిక్రమించి చేసినటువంటి వ్యవహారాలపై అతను ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు మీరు బదిలీ చేశారనే అంశాన్ని అరవింద్ కుమార్ ఎదుట ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ కేటీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను ప్రమోటర్ ఎవరు దొరకపోవడంతో వెంటనే ఈ రేస్ని హైదరాబాద్ నుంచి వెళ్ళిపోకుండా తాను కాపాడాను. సో దీన్ని నేను చేశాను, అందువల్లే ఆ హెచ్ఎండిఏ ఫైల్ మీద నేను సంతకం పెట్టి నగదు బదిలీ చేయమని చెప్పానని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. కాబట్టి సో అతను ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, మీరు ఏ విధంగా వాటిని ఫాలో అయ్యారు, ఫాలో అయ్యే క్రమంలో నిబంధనలు ఎటువంటి అతిక్రమించారనేది దీనిపై ముఖ్యంగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ని గతంలో గత 7 సార్లుగా ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు. అతని దగ్గరికి వెళ్ళి అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అరవింద్ కుమార్ని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి నిబంధనలకు అతిక్రమించి జరిగినటువంటి విధానానికి సంబంధించినటువంటి విచారణ అనేది స్పష్టంగా విచారిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలకి ముందు ఉంచి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు గతంలో ఈ ఒప్పందం జరిగినటువంటి 2022లో ఒప్పందం జరిగిన సమయంలో అప్పుడు ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ, దాంతోపాటు ఫార్ములా ఈ ఆపరేషన్స్, హెచ్ఎండిఏ మధ్య జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా అప్పుడు మీరు ఏ విధంగా వ్యవహరించారు, అక్కడ ఎలాంటి ఒప్పందం జరిగింది, ఒప్పందంకి అతిక్రమించి అంటే ఒప్పందంలో కాకుండా మిగతా ఏ నిధులకు సంబంధించి హెచ్ఎండిఏ నుంచి ఖర్చు చేశారనే దానిపై
ఆరా తీస్తుంది. దాంతోపాటు అప్పుడు ప్రభుత్వానికి దీనివల్ల మొత్తం ప్రమోటర్ లేకపోవడం వల్ల హెచ్ఎండిఏ ప్రమోటర్గా వ్యవహరించి బదిలీ చేసినటువంటి 45.71 కోట్ల రూపాయల విదేశీ ఫండ్ రూపంలో పంపిన డబ్బు, దాని ద్వారా అంటే మరో కోటి రూపాయలు రేసింగ్ సంస్థకి పంపినటువంటి అనుమతుల కోసం పంపినటువంటి 1,10,00,000, దాంతోపాటు ఈ విదేశాలకు బదిలీ చేయడం ద్వారా భారం పడినటువంటి 8 కోట్ల రూపాయలు, మొత్తం 54.88 కోట్ల రూపాయల ప్రభుత్వ నష్టానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయన ఆల్రెడీ ఏసీబీ సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. సో వీటన్నిటినీ ముందుంచి నేషనల్ నెక్స్ట్ జన్ దగ్గర సేకరించినటువంటి ఆధారాలను ముందుంచి అరవింద్ కుమార్ని విచారిస్తున్నారు. అంటే సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. విచారణ మొత్తాన్ని ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు. ఈ రోజు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే రేపు కేటీఆర్ విచారణ జరిగే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో అరవింద్ కుమారే కీలకంగా వ్యవహరించారు. అప్పుడు ఎంఏయుడి చీఫ్ సెక్రటరీగా ఆయన ఉన్నారు. ఆయన బిఎల్ఎన్ రెడ్డి సహాయంతో, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి సహాయంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఈ నగదు బదిలీ చేసినటువంటి అంశాన్ని ప్రధానంగా ఏసీబీ దృష్టి సారించింది. అప్పుడు అదే అంశాన్ని ఇక్కడ ఈయన ముందు ప్రశ్నిస్తూ ఉన్నారు. బ్యాంకు అధికారులు ఆర్బీఐ అనుమతి లేకుండా పంపిస్తున్నామనేది విషయాన్ని వ్యతిరేకించినా సరే మీరు ఏ విధంగా వాటిని పంపించారు, బ్యాంకు ఎలాంటి షూరిటీ అంటే దీన్ని పంపించడానికి మీరు ఎలాంటి బాండ్ ఇచ్చారనే అంశాన్ని ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రభుత్వ ఆస్తులకు జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి వ్యవహారంపై దృష్టి సారించింది. ప్రస్తుతం సాయంత్రం వరకు అరవింద్ కుమార్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. షాహిన్, ధన్యవాదాలు నాగార్జున. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ హెచ్ఎండిఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ ఉదయం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఇదివరకే ఆయనకు ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన గడువు కోరడంతో ఈరోజు హాజరు కావాలని ఈడీ తాజాగా ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. దాంతో ఆయన ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో విచారణకు హాజరైన పరిస్థితి. ప్రస్తుతం ఆయన్ని ఈడీ కార్యాలయంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. అయితే ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థకు నేరుగా 45.71 కోట్లు యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో ఏ విధంగా బదిలీ చేశారు అనే విషయంపై ఈడీ ప్రధానంగా ఆరా తీస్తుంది. దీంట్లో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ భావిస్తోంది. ఇదే కోణంలో ప్రస్తుతం అయితే బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. అయితే ఏసీబీలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ ఇందుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసులో అవకతవకలు జరిగాయని, భారీగా నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ భావిస్తోంది. ఇదే కోణంలో ప్రస్తుతం అయితే బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఆయనని విచారిస్తున్నారు అధికారులు. విచారణ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాలి. అయితే సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఏ అంశాలపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తారు, ఏ అంశాల గురించి ఆరా తీస్తారనే విషయాలపై అయితే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు ఏసీబీతో పాటు ఈ ఈడీ కూడా ప్యారలల్గా ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ఈడీ ఏసీబీ దర్యాప్తులో ఏసీబీ దర్యాప్తులో ఎటువంటి అంశాలు బయటపడ్డాయి, అదేవిధంగా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీనిపై అయితే ప్రస్తుతం బిఎల్ఎన్ రెడ్డిని తొలుత అధికారులు విచారణకు పిలిచారు. ఆయనను ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో అయితే అధికారులు విచారిస్తున్న పరిస్థితి. చూడాలి మరి ఏ అంశాలపై అధికారులు ఈ కేసులో ఆయనని ఆరా తీస్తారు, ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సింది, ఇంకా తెలవాల్సింది. అయితే ప్రస్తుతం అయితే బిఎల్ఎన్ రెడ్డి విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇది ఈడీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం ప్రజల నుంచి 15,000 కోట్లు వసూలు చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ప్రజల నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ 2 నాలుకల ధోరణిని ప్రదర్శిస్తోందని తెలిపారు. గతంలో ఈ విషయంలో అడ్డగోలుగా విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తోందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం త్వరలో పుంజుకుంటుందన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను సైతం హరీష్ ప్రస్తావించారు.
త్వరలో పుంజుకుంటుందని స్వయంగా మంత్రి చెప్పారంటే ఇప్పటికే కుదేలైందనే కదా అర్థమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజారంజక పాలనపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీష్ సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 2.5 ఏళ్ల క్రితం ప్రారంభించిన బయోమైనింగ్ ప్రక్రియ మూతపడింది. ఏడాదిలోగా డంపింగ్ యార్డు పూర్తిగా శుభ్రం చేయాల్సి ఉండగా ఎప్పుడో గడువు ముగిసింది. పలుమార్లు ఏజెన్సీకి నోటీసులు ఇవ్వడంతో అప్పుడప్పుడు ప్రారంభించి పత్తా లేకుండా పోతున్నారు. దీంతో డంపింగ్ యార్డు సమస్య మళ్లీ రగులుతోంది. బయోమైనింగ్ ఏజెన్సీకి బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ డంపింగ్ యార్డ్లో వేసవి రాకముందే మంటలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఈదురుగాలులతో ఎల్లమ్మ గుడి, మానేరు వాగు వైపు చెత్త అంటుకొని మంటలు వ్యాపించాయి. మంటలు అధికమైనప్పుడు బల్దియా ట్యాంకర్లు, అగ్నిమాపక యంత్రాల ద్వారా నియంత్రిస్తున్నారు. అయితే అలుగునూరు, కోతిరాంపూర్, రామగుండం బైపాస్ రోడ్లో పొగ, వాసన వస్తుండటం వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాత్కాలిక చర్యలు తప్ప శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాసన చేయబట్టి మాకు తలనొప్పులు, రోగాలు, ఆ పొగకు ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు. 3 సంవత్సరాల కింద మాట్లాడిండు అన్నమయ్య గార్డెన్లా, దీన్ని తీసేస్తాము, దీనికి మీకు మంచి ఫలితం ఇస్తాం, ఏ రోగాలు రాకుండా ఏది రాకుండా నన్ను మాట్లాడిరు. కానీ అది ఇంతవరకు ఏది లేదు ఫలితం. ఆ కడుపులకు పొగలు పోయి ఆ పొగ ఎటో స్మెల్ వచ్చి వామిటింగ్లు వచ్చుడు. మాకు అది అంటు పెట్టినప్పుడు మొత్తం కోతిరాంపూర్ మొత్తం ముచికప్పుతుంది. కాలబెట్టిన పేపర్లు కూడా మా దగ్గరికి మా ఇంటి చుట్టూ పడతాయి. మేము ఎక్కడికి పోవాలి? వానకాలం వచ్చిందంటే అసలు మాకు వర్షం కాదు, వాసనకు ఆ ఇల్లు ఇడిచిపెట్టి పోవాలంటే మాకు వేరే ఛాయిసే లేదు. మా ఇల్లు సొంతంగా భూములు మేము ఇల్లు కట్టుకొని మేము ఇక్కడనే ఉండము. హాస్పిటల్లో అయితే వేలకు లక్షలు అయితే హాస్పిటల్కి పోయి వచ్చిందంటే ఇప్పుడు మొన్న మా నాన్న హాస్పిటల్కి పోయి అయితే 40,000 అయినాయి మాకు. రోజుకు 20 ట్రాక్టర్లు 30 ట్రాక్టర్లు చెత్త ఇస్తారు తప్పించి, కానీ ఒక్క ట్రాక్టర్ సగం ట్రాక్టర్ కూడా దాన్ని శుద్ధి చేసింది లేదు. అది దానికి తోడుబాటు దాన్ని పక్క పొంటే ఒకటి జంతు కలవరాలు ఇస్తారు. అదొకటే ఇబ్బంది, ఇదొక ఇబ్బంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఈ శాశ్వత డంప్ యార్డ్ శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి తాజేదరం నీట్ గా ఉంచి ఒక పార్క్ లాంటి మంచి పార్క్ లాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. డంపింగ్ యార్డు నగరానికే ప్రమాదకరంగా మారిందని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ గతంలో హెచ్చరించింది. 4 ఏళ్ల క్రితం డంపింగ్ యార్డును ఓ సంస్థ సందర్శించి ఎంత లోతులో చెత్త ఉందనే వివరాలు నమోదు చేసింది. యార్డును శుభ్రం చేసేందుకు నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల కింద 16 కోట్లు మంజూరు చేసింది. హర్షిత అనే సంస్థ టెండర్ దక్కించుకోగా ఏడాదిలోపు శుభ్రం చేసేందుకు గడువు విధించారు. అయితే బిల్లుల చెల్లింపులో ఆలస్యం వల్ల పనులు నత్తనడకన సాగుతూ ఇటీవల పూర్తిగా నిలిపివేసింది. నగరం నుంచి రోజు 150 నుంచి 200 టన్నుల చెత్త ఉత్పత్తి కావడం, ఇప్పటికే 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డ్లో గుట్టలుగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. డంప్ యార్డ్ అన్నది బాగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, చెడు వాసన వస్తుంది, దానివల్ల జ్వరాలు వస్తున్నాయి. ఆ మిషన్ అని పెట్టిన మిషన్తో తీస్తలేరు, చేస్తలేరు, బాధాకరమైన వాసన వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది. ఆడ ఆ బయో మిషన్ తోని అది ఏం చేస్తలేరు, అది అట్టిన మూలకుండా దాన్ని ఏం పని చేస్తలేదు. దాంతో ఇక్కడ డంపింగ్ యార్డ్ తోటి దోమలు తయారై అంత వాసన వస్తుంది. 6 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు, కానీ ఇంతవరకు అయితే దాన్ని శుద్ధి చేసింది లేదు, ఏం లేదు. అందుకే ఇక్కడ నుంచి అది తీసేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారని, అది చెత్త అంతా కూరుకుపోతుంది. ఇక్కడ నుంచి దాన్ని శాశ్వతంగా తీసేయాలని కోరుచున్నాను. సో తక్షణమే ఈ కరీంనగర్లోని బయోమైనింగ్ సంబంధించిన పని స్టార్ట్ చేసి అక్కడ ఉద్యానవనం పెడతా అని చెప్పినారు. అది అక్కడ పూర్తిగా తొలగిస్తా అని చెప్పినారు. వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తా అని చెప్పినారు. అది ఏది కావడం లేదు. చెత్త అనేది కరీంనగర్లో గుట్టల్లా పేరుకుపోవడం వలన ఇప్పుడు చాలామంది బాధపడుతున్నాము. దీని మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. డంపింగ్ యార్డు శుభ్రమైతే మరో 9 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. మానేరు సుందరీకరణలో భాగంగా ఇక్కడ ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటు చేస్తామని గతంలో నగరపాలక సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం మానేరు రివర్ ఫ్రంట్ పనులు నిలిచిపోగా బయోమైనింగ్ పరిస్థితి కూడా అయోమయంలో పడింది. గుత్తేదారును రప్పించేందుకు యత్నిస్తున్నట్లు మేయర్ సునీల్ రావు తెలిపారు. మన కరీంనగర్ నగరంలో గత 40 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఏదైతే డంప్ యార్డ్ ఉందో, డంప్ యార్డ్లో మరి గతంలోనే స్మార్ట్ సిటీలో దాదాపు 16 కోట్ల రూపాయలతోటి బయోమైనింగ్ చేసి ఆ డంప్ యార్డ్ మొత్తం క్లియర్ చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో ఇప్పటి వరకు కూడా ఒక 30%, 40% వరకు బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసినాం. డైలీ వచ్చే చెత్త కూడా మళ్ళీ సేమ్ ప్లేస్లో వస్తుంది కాబట్టి ఆ కాంట్రాక్టర్ కొంత అసౌకర్యంగా మరి ఉండదని చెప్పడం జరుగుతూ ఉన్నది. మనం వేరే కాడ చెత్తను తరలించే అవకాశం లేనందువల్ల డైలీ 6 నుంచి 800 మెట్రిక్ టన్నుల చెత్త క్లియర్ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు 30 నుంచి 40% అయితే, మిగతా 60% అదేవిధంగా ఉంది. మన ఏజెన్సీ వారికి కూడా మనం గతంలోనే కమిషనర్
గారు కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. త్వరగా ఇంకొక మిషన్ పెట్టుకొని త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి వారికి కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆ పనులు కూడా వేగవంతం చేసే ప్రక్రియలో కొనసాగించేందుకు కూడా మా మున్సిపల్ కమిషనర్ ఎండి గారు, అదేవిధంగా స్మార్ట్ సిటీకి సంబంధించిన పిఎంసీ అధికారులు వారందరూ కూడా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. వేసవికాలం రాబోతోన్న తరుణంలో అధికారులు బయోమైనింగ్ ప్లాంట్ పనులు పునః ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. అల్పాహారంలో కారం పెడుతున్నారని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మహిళా విద్యార్థులు వడ్డించే వారితో గొడవ పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలో అన్నంలోకి కారం పొడి, ఉప్పు పెడుతున్నారని విద్యార్థులు అన్నారు. ఏం పెట్టినా తినాలని అంటున్నారని, ఈ విషయాన్ని చాలాసార్లు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థులు తెలిపారు. ఎట్టకేలకు ఎంజీ యూనివర్సిటీ కృష్ణవేణి వసతి గృహంలో జరిగిన ఈ ఘటనపై స్పందించిన అధికారులు హాస్టల్ను పరిశీలించారు. విద్యార్థులకు నచ్చిన మెనూ ప్రకారమే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి సైతం భోజనం ఉంటుందని తెలిపారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై లారీ చెట్టును ఢీకొనడంతో క్లీనర్ మృతి చెందాడు. గాయాల పాలైన డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బాందాడిపల్లి వద్ద ఓ లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కృష్ణా జిల్లా నాచారం నుంచి గుజరాత్కు వెళ్తున్న లారీ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్తుల సాయంతో క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఇరువురిని బయటకు తీశారు. అంబులెన్స్లో చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క్లీనర్ మృతి చెందాడు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు కొంత సమయం అంతరాయం కలిగింది. ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకుని మేడారంలోని జిల్లా అతిథి గృహంలో కలెక్టర్, ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. మినీ మేడారం జాతరకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి పనిని నాణ్యతతో శాశ్వతంగా నిలిచిపోయేలా చూడాలని అధికారులకు సూచించారు. మహాజాతర సందర్భంగా జరిగిన చిన్న చిన్న లోపాలు పునరావృతం కాకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 12 నుంచి జరిగేటువంటి మినీ మేడారానికి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలని కోరడం జరిగింది. ఆ రకంగానే మళ్ళీ కూడా రివ్యూ పెట్టుకుంటాం. తొందరలోనే ఫీల్డ్ కూడా అన్ని జాతర ప్రాంగణాలు కూడా ప్రదేశాలు కూడా పర్యటన చేస్తాం. అందరం అధికారులము, కలెక్టర్, నేను మరి ప్రజాప్రతినిధులు అందరం కలిసి. సో మీ అందరి సహకారంతో జిల్లా టూరిజం గా అభివృద్ధి చెందుతా ఉంది. రాష్ట్రంలోనే అతిపెద్ద జాతరగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. మేడ్చల్లో తోపుడు చక్రాల బండిపై కొంతమంది వ్యక్తులు వీధుల్లో తిరుగుతూ నకిలీ ఐస్ క్రీం విక్రయిస్తుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నాణ్యత, గడువులేని ఐస్ క్రీంలను చిన్నపిల్లలకు విక్రయిస్తుండగా అనుమానం వచ్చి స్థానికులు అడ్డుకొని పరిశీలించగా నకిలీ ఐస్ క్రీంలుగా తేలింది. దీంతో ఐస్ క్రీంలు అమ్మేవారిని పట్టుకుని చితకబాదారు. ఒకవైపు హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తుండటంతో నాణ్యత లేని ఐస్ క్రీంలను విక్రయిస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ప్రజలు వాపోయారు. డ్రీమ్ క్రీమ్ యాజమాన్యంపై అధికారులు స్పందించి కంపెనీపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ పట్టణవాసులు డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రుల చికిత్స కోసం కేంద్రం కొత్త పథకం ప్రవేశపెట్టింది. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వారికి ప్రమాదం జరిగిన తర్వాత 7 రోజుల వరకు ప్రభుత్వం నగదురహిత చికిత్స అందిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ పథకం కింద కేంద్రం గరిష్టంగా ₹1,50,000 వరకు వైద్య ఖర్చులను భరిస్తుందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. హిట్ అండ్ రన్ కేసుల్లో మృతుల కుటుంబాలకు ₹2 లక్షల కూడా పరిహారం అందిస్తామని నితిన్ గడ్కరీ వివరించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో
తెలంగాణలో రాష్ట్రాల రవాణా మంత్రులతో గడ్కరీ సమావేశం నిర్వహించారు. రవాణా విధానాలపై చర్చించారు. రహదారుల భద్రతే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమన్న కేంద్ర మంత్రి 2024లో 180,000 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తే అందులో 30,000 మంది హెల్మెట్ లేని కారణంగానే చనిపోయారని వెల్లడించారు. 66% యాక్సిడెంట్లు 18 నుంచి 34 ఏళ్ల మధ్య వారికే జరుగుతున్నాయన్నారు. ఆస్ట్రేలియాలో సముద్ర విమానం కూలిన ఘటనలో పైలట్ సహా మొత్తం 3 మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. పెర్త్కు రావాల్సిన ఆ సీప్లేన్ రోడ్ నెస్ట్ ద్వీపం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో సీప్లేన్లో 7 ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అరుదైన మార్సుపియల్స్కు ఇసుక తీరాలకు ప్రసిద్ధిగాంచిన రోడ్ నెస్ట్ ద్వీపానికి సందర్శకులు భారీగా వెళ్తుంటారు. అక్కడికి చేరుకోవడానికి సీప్లేన్ సౌకర్యం ఉంది. ప్రమాదానికి గురైంది కూడా పర్యాటకులు వెళ్తున్న సీప్లేన్ అని అధికారులు తెలిపారు. గాజాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్కు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. తాను అధికార బాధ్యతలు చేపట్టేలోపు బందీలను విడుదల చేయాలని నిర్దేశించారు. తాను అధ్యక్షుడిని అయ్యేసరికి ఇజ్రాయేలీ బందీలు తిరిగి వారి దేశానికి చేరుకోకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు బందీల విడుదలపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయని మధ్యప్రాచ్యంలోని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవెన్ చార్లెస్ విట్కాఫ్ తెలిపారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి తాము మంచి అంశాలను ప్రకటించాలని ఆశిస్తున్నట్లు వివరించారు. హమాస్ బందీలను విడుదల చేయకపోతే ఆ సంస్థకే మంచిది కాదని హితవు పలికారు. అమెరికాలో కెనడా విలీనమవ్వాలని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు కెనేడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో కెనడా విలీనమయ్యే అవకాశమే లేదని తేల్చెప్పారు. 2 దేశాలలోని కార్మికులు, ప్రజలు వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా లాభపడుతున్నారని ట్రూడో ఎక్స్లో రాసుకొచ్చారు. కాగా కెనడా, మెక్సికోలు అమెరికా ఇచ్చే ప్రత్యేక రాయితీల వల్ల లాభపడుతున్నాయని, అసలు ఆ దేశాలకు ఎందుకు రాయితీలు ఇవ్వాలంటూ ట్రంప్ మాట్లాడారు. అమెరికాలో రాష్ట్రంగా భావిస్తున్నట్టు ఇటీవల ట్రూడోను ట్రంప్ గవర్నర్ ఆఫ్ కెనడా అంటూ వ్యంగ్యంగా సంబోధించారు. అంతేకాక అమెరికా జాతీయ భద్రత కోసం డెన్మార్క్ స్వయం ప్రతిపత్తి భూభాగమైన గ్రీన్లాండ్ను, పనామాకు చెందిన పనామా కెనాల్ను సైతం స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్ పెను వివాదంలో చిక్కుకున్నారు. శ్యామ్ ఆల్ట్మన్ తనపై దశాబ్ద కాలం పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని స్వయాన ఆమె సోదరి ఆరోపించారు. 3 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆ దారుణాలను అనుభవించారని ఆమె మిస్సౌరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. మిస్సౌరీ క్లేటన్లోని తమ ఇంట్లోనే తనపై సోదరుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అప్పుడు తనకు 3, శ్యామ్కు 12 ఏళ్లని ఆవేదన వ్యక్తం చేశారు. 1997-2006 మధ్య తనపై వేధింపులకు పాల్పడ్డాడని వివరించారు. వారానికి అనేక సార్లు ఆ దురాగతాన్ని ఎదుర్కొంటూ మానసికంగా కుంగిపోయారని తెలిపారు. ఆ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమోనని శ్యామ్ సోదరి దావాలో పేర్కొన్నారు. సోదరి ఆరోపణలను ఖండిస్తూ శ్యామ్ ఆల్ట్మన్ తల్లి, సోదరులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని ఆరోపించారు. ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళనకు గురవుతున్నామన్నారు. తరచూ తమను డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంటుందని శ్యామ్ తల్లి వివరించారు. కుటుంబంపై, శ్యామ్పై అవాస్తవ ఆరోపణలు చేసి బాధ పెడుతోందని చెప్పారు. ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓగా శ్యామ్ ఆల్ట్మన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.